తెలంగాణలో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన 3-4 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే పెద్దపల్లి జిల్లా ఎలుగేడు మండలం లాలపల్లి గ్రామ రైతులంతా అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా రైతులు వ్యవసాయం ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సాగు విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా దీర్ఘకాలిక పంట సాగులో స్వల్పకాలిక పంటలు అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉండడంతో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులంతా పామ్ ఆయిల్ సాగు చేశారు. అయితే దీని నుండి పంట దిగుబడులు తీసుకోవాలి అంటే 4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు ఈ గ్రామ రైతులు. మేము ఫామ్ ఆయిల్ సాగు చేయబట్టి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది. ఫామ్ ఆయిల్ సాగులో అంతర పంటలుగా వెజిటేబుల్స్ పండిస్తున్నాం. బీర సాగు కానీ, టమాటా కానీ, బెండ కానీ, కాలీఫ్లవర్ కానీ 4 రకాల పంటలు పండిస్తున్నాం. మేము ఇక్కడ భూమి అట్టి ఖాళీ ఉండకుండా అంతర పంటలు వేసుకొని పండిస్తున్నాం. ఫామ్ ఆయిల్ సాగు 4 సంవత్సరాలు మనం కష్టపడితే ఒక దాదాపు 20 సంవత్సరాలన్నా మనకు అది లాభాన్ని ఇస్తుందని ఆశించి ఫామ్ ఆయిల్ సాగు చేసినాం. ఇప్పటి వరకు చెట్లు మంచిగా ఏపుగా పెరుగుతున్నాయి. పూత దశ కూడా వస్తున్నాయి ఇప్పుడే. మల్చింగ్ సాగు విధానం చేసినాం. స్టేకింగ్ బీర తోటకు స్టేకింగ్ విధానం చేసినాం. మల్చింగ్కు ఒక్కొక్క బెండలకు వచ్చి 2,000 రూపాయలు పడుతుంది 200 మీటర్లకు. మార్కెట్లో అందుబాటులో ఉంటే మనకు లాభదాయకమైన పంటలే. కాకపోతే మాకు ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడ లోకల్లో మాకు రైతు బజార్లు ఎలిగిలో కానీ, సుల్తానాబాద్లో కానీ, పెద్దపల్లి కానీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. మేము 6 నెలలు అవుతుంది మీది ఫామ్ ఆయిల్ పెట్టి. 6 నెలలు పెట్టిన గ్రిప్పు సబ్సిడీ ఇచ్చారు మాకు. ఆ సబ్సిడీ వెళ్ళి మాకు అంతర పంటలు బీరకాయ, టమాటా, కాలీఫ్లవర్, బెండకాయ ఇవన్నీ పండిస్తున్నాం. వీటితో మంచి లాభాలు దిగుబడి వస్తుంది. లాభాలు పొందుతున్నాం. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం. ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం: ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం. వీటితో భూసారాన్ని పెంచుకోవచ్చు, చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసొస్తే 2 పంటల నుంచి ఆదాయం పొందవచ్చు. అంతర పంట సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.